పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగింది. కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. కార్మికులకు 10 గంటలు పనిచేసేలా చట్టాలు తీసుకురావడం దారుణమన్నారు. సమ్మెలో రైస్ మిల్లర్లు, ఆపరేటర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో వేలాది మంది కార్మికులతో ప్రదర్శన ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 282 తెచ్చి 8 గంటల పనిని 10 గంటలకు తెచ్చింది. ఆ జీవోను రద్దు చేసుకోవాలని, అదేవిధంగా ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ఆపాలని, ఈరోజు 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పని 12 గంటలు కాబోతూ ఉంది. అదేవిధంగా సమ్మె ఎక్కువ కాలరాస్తూ ఉన్నారు. కార్మికులకున్న పిఎఫ్, ఈఎస్ఐ బోనస్ మొత్తం నిర్వీర్యమవుతూ ఉంది. అసలు కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కే లేకుండా కార్మిక సంఘాలను రద్దు చేసేటువంటి ఒక దుర్మార్గమైన లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రద్దు చేయకపోతే రద్దు చేసేంత వరకు భారత కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు పోరాడుదాం, సమ్మె హక్కును కాపాడుకోవడం, జిందాబాద్, ఇవ్వాలి కనీస